పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు మంత్రి సీతక్క. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసమే బిల్లు తెచ్చినట్లు మంత్రి సీతక్క చెప్పారు. ఇచ్చిన హామీల అమలుకు సర్కార్ కట్టుబడి ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన 50% రిజర్వేషన్ల సీలింగ్ ను ఎత్తివేసేందుకే బిల్లు తెచ్చామన్నారు. రాష్ట్రంలో బీసీలు అధికంగా ఉండడంతో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం బిల్లు తెచ్చామని అన్నారు మంత్రి సీతక్క. I request the Minister for the Panchayat Raj to move the motion for the leave to introduce the Telangana Panchayat Raj Bill 2025. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Panchayat Raj Third Amendment Bill 2025. The motion is moved. The question is that the Telangana Panchayat Raj Bill 2025 Bill Third Amendment Bill 2025 is introduced. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Third Amendment Bill 2025. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and bill is introduced. I request the Minister for the Panchayat Raj to move the... ఈ బిల్లు యొక్క ఉద్దేశం బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ నేడు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. I request the Minister for the Panchayat Raj to move the motion for the taking into consideration of the Telangana Panchayat Raj Bill 2025. I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. The motion is moved. Now discussion on consideration of the bill. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది. దాంట్లో 285A నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది 50% వరకే. దాన్ని మరి ఆ చట్ట సవరణను ఆ సీలింగ్ను ఎత్తివేస్తూ ఈరోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని దాన్ని ఈరోజు మరి ఈ చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్. ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది. తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇస్సేదారి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈరోజు ఇంటింటి సర్వే ద్వారా ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈరోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్. గతంలో కూడా 2 బిల్లులు తీసుకురావడం జరిగింది, ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తున్నాం. కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సింది.